వేగా జ్యువెలర్స్లో ఇన్-స్టోర్ వెడ్డింగ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్. గ్యారంటీడ్ లోయెస్ట్ ప్రైసెస్. ప్రపంచ రాజకీయ పటంపై మళ్లీ ప్రకంపనలు మొదలయ్యాయి. అగ్రరాజ్యాల అధినేతల మధ్య జరిగిన ఒకే ఒక్క ఫోన్ కాల్ ఇప్పుడు పశ్చిమాసియా సమీకరణాలను మార్చేస్తోంది. డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ ఈ ఇద్దరు ప్రపంచ నేతలు ఏకంగా 90 నిమిషాల పాటు గంభీరంగా చర్చించుకున్నారు. కానీ ఈ చర్చల సారాంశం తెలిసాక వైట్ హౌస్ ఉలిక్కిపడింది. ఇరాన్పై మరోసారి సైనిక చర్యకు దిగితే జరిగేది సాధారణ యుద్ధం కాదు, అది అంతర్జాతీయ వినాశనానికి దారితీస్తుందని పుతిన్ నేరుగా ట్రంప్ను హెచ్చరించారు. అసలు ఆ ఫోన్ కాల్లో ఏం జరిగింది? పుతిన్ అంత సీరియస్గా వార్నింగ్ ఇవ్వడానికి కారణమేంటి? రష్యా అధ్యక్ష భవనం, క్రెమ్లిన్ సహాయకుడు యూరీ ఉషాకోవ్ వెల్లడించిన వివరాల ప్రకారం ట్రంప్, పుతిన్ మధ్య జరిగిన చర్చల్లో ఉక్రెయిన్ యుద్ధం మరియు పశ్చిమాసియా ఉద్రిక్తతలు ప్రధానంగా నిలిచాయి. ఇరాన్పై హెచ్చరిక: ఒకవేళ అమెరికా లేదా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై దాడులకు దిగితే అది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీస్తుందని పుతిన్ స్పష్టం చేశాడు. అంతర్జాతీయ పరిణామాలు ఎలా ఉంటాయంటే ఈ చర్య కేవలం పశ్చిమాసియాకే పరిమితం కాదని, మొత్తం అంతర్జాతీయ సమాజం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని పుతిన్ హెచ్చరించారు. ఇక దౌత్యానికి స్వాగతం. ఇరాన్తో కాల్పుల విరమణ పొడిగించాలన్న ట్రంప్ నిర్ణయాన్ని పుతిన్ స్వాగతించారు. ఇది దౌత్య చర్చలకు ఒక మంచి మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. పుతిన్ ఇంత గట్టిగా హెచ్చరించడానికి కారణం కూడా లేకపోలేదు. రష్యాకు ఇరాన్ ఒక కీలకమైన వ్యూహాత్మక భాగస్వామి. ముఖ్యంగా ఉక్రెయిన్ సరిహద్దు వెంబడి మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఇరాన్ను రక్షించుకోవడం పుతిన్కు అత్యంత అవసరం. అమెరికా గనుక ఇరాన్ను లక్ష్యంగా చేసుకుంటే రష్యా ఊరుకోదు అనే సంకేతాన్ని పుతిన్ ఈ కాల్ ద్వారా పంపారు. మీరు దౌత్య మార్గంలో వస్తే మేము సహకరిస్తాం, కానీ సైనిక చర్యకు దిగితే మాత్రం ఫలితం తీవ్రంగా ఉంటుంది అనేది పుతిన్ చెప్పిన మాటల సారాంశం. ఇక ప్రస్తుతం పశ్చిమాసియా ఒక అగ్నిపర్వతంలా ఉంది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య గొడవలు ఎటు దారితీస్తాయో తెలియని పరిస్థితి. ఇలాంటి సమయంలో ట్రంప్ తీసుకునే ప్రతి నిర్ణయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, చమురు ధరలపై ప్రభావం చూపుతుంది. అందుకే పుతిన్ మధ్యవర్తిగా ఉంటూనే రష్యా ఎప్పుడూ దౌత్య చర్చలకు సిద్ధంగా ఉంటుందని పునరుద్ఘాటించారు. అంటే యుద్ధాన్ని ఆపడానికి రష్యా ఒక వారధిగా ఉండాలని చూస్తోంది. అదే సమయంలో అమెరికా దూకుడుకు కళ్ళెం వేయాలని ప్లాన్ చేస్తోంది. ఇక ట్రంప్ పగ్గాలు చేపట్టాక రష్యా, అమెరికా సంబంధాలు మారతాయని అందరూ భావించారు. కానీ పుతిన్ ఇచ్చిన ఈ హెచ్చరికతో అగ్రరాజ్యాల మధ్య మళ్లీ ఉత్కంఠ మొదలైంది. మరి పుతిన్ వార్నింగ్ కు ట్రంప్ ఎలా స్పందిస్తారు? పశ్చిమాసియాలో శాంతి నెలకొంటుందా, లేక యుద్ధ జ్వాలలు ఎగిసిపడతాయా అన్నది వేచి చూడాల్సిందే.